ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, మనం ఎదుగుతున్న కొద్దీ మనకు దొరికే అతిపెద్ద ఆశీర్వాదం ఉపదేశం మరియు గద్దింపు. మన తప్పులను ఎత్తి చూపేవారు మనకు శత్రువులు కాదు, నిజానికి వారు మనల్ని సరైన మార్గంలో ఉంచేవారు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గంలో ఉన్నాడు అని ఉంది. మనకు అన్నీ తెలుసు అని అనుకోవడం జ్ఞానం కాదు. దేవుడు తన వాక్యం ద్వారా లేదా మన పెద్దల ద్వారా, మన శ్రేయోభిలాషుల ద్వారా ఇచ్చే ఉపదేశాన్ని అంగీకరించడమే నిజమైన జ్ఞానం. ఉపదేశాన్ని స్వీకరించే మనస్సు ఉన్నవాడు ఎప్పుడూ తప్పుదారి పట్టడు. అది ఒక కంపాస్ లాగా మనల్ని ఒక లక్ష్యం వైపు, దేవుని చిత్తం వైపు నడిపిస్తుంది. మనం వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ మార్గమే మనకు శాంతిని, విజయాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, యెహోషువ ఇజ్రాయేలీయుల నాయకుడిగా మారకముందు దైవజనుడైన మోషేకు నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు. మోషే ఇచ్చే ఉపదేశాలను, ఆయన నేర్పిన దైవిక మార్గాలను యెహోషువ ఎంతో వినయంతో స్వీకరించాడు. ఫలితం, మోషే తర్వాత దేవుడు స్వయంగా యెహోషువకు నాయకత్వాన్ని అప్పగించాడు. అతడు దేవుని ఉపదేశానికి లోబడ్డాడు కాబట్టే అసాధ్యమైన ఎరిక గోడలను కూడా పగలగొట్టగలిగాడు. అలాగే బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని విన్నప్పుడు తాను దేవునితో ఎలా మాట్లాడాలో తెలియక అయోమయానికి గురయ్యాడు. అప్పుడు పెద్దవారైన ఏలి యాజకుని ద్వారా ఉపదేశం పొందాడు. ఎవరైనా పిలిస్తే, ప్రభువా, నీ దాసుడు వినుచున్నాడు అని చెప్పు అన్న ఏలి మాటను సమూయేలు శిరసావహించాడు. ఫలితం, ఆ చిన్న ఉపదేశాన్ని స్వీకరించడం వల్లే సమూయేలు ఇజ్రాయెలు దేశంలోని గొప్ప ప్రవక్తగా ఎదిగాడు. దేవుని మాటను వినడం వల్ల అతడు ఒకసారి కూడా దేవుని మార్గం నుండి తొలగిపోలేదు. ప్రియులారా, నిజమైన జ్ఞానం అనేది మనం ఎంత తెలుసుకున్నాం అనే దానిలో లేదు, ఎంత వినయంతో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే దానిలోనే ఉంది. యెహోషువ తన గురువు మోషే మాటకు లోబడి నాయకుడిగా ఎదిగాడు. సమూయేలు ఏలి యాజకుని ఉపదేశాన్ని స్వీకరించి గొప్ప ప్రవక్తగా రూపుదిద్దుకున్నాడు. వీరిద్దరి జీవితాలు మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. ఉపదేశాన్ని అంగీకరించడం అంటే మన పరిమిత జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని అనంతమైన జ్ఞానానికి మనల్ని మనం అప్పగించుకోవడం. రెండవదిగా, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును అని ఉంది. కొన్నిసార్లు మనం చేసే తప్పులను ఎవరైనా గద్దించినప్పుడు మన అహంకారం వల్ల మనం దానికి లోబడము, కానీ అది మనల్ని త్రోవ తప్పిస్తుంది. గద్దింపుని వినకపోవడం అంటే అహంకారంతో కళ్ళు కప్పబడడం. అలాంటప్పుడు మనం మనకు తెలియకుండానే వినాశనం వైపు నడుస్తాము. దేవుడు మనల్ని సరిదిద్దడానికి పంపే గద్దింపులను స్వీకరించడం ఒక గొప్ప భాగ్యం. అది మనల్ని మన శత్రువుల కంటే, మన బలహీనతల కంటే జ్ఞానులుగా మారుస్తుంది. ఉదాహరణకు, దేవుడు సౌలును ఇజ్రాయేలీల మొదటి రాజుగా నియమించాడు. అయితే అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను సౌలు అతిక్రమించాడు. ప్రవక్త అయిన సమూయేలు అతన్ని గద్దించినప్పుడు సౌలు తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా ప్రజలకు భయపడ్డానికి సాకులు చెప్పి తన అహాన్ని ప్రదర్శించాడు. ఫలితం, సౌలు గద్దింపును స్వీకరించకపోవడం వల్ల దేవుడు అతన్ని రాజుగా ఉండకుండా తొలగించాడు. గద్దింపును తిరస్కరించడం అతని జీవితంలో ఆధ్యాత్మిక పతనానికి మరియు త్రోవ తప్పడానికి కారణమైంది. అలాగే ఒక సందర్భంలో దావీదు రాజు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానం ద్వారా దావీదును గద్దించాడు. సౌలులాగా దావీదు తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని నాతానును శిక్షించలేదు. బదులుగా తన తప్పును గ్రహించి వెంటనే పశ్చాత్తాపడి, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. దావీదు తన అహాన్ని వదిలి గద్దింపును స్వీకరించాడు. అందుకే దేవుడు అతన్ని నా హృదయానుసారుడు అని పిలిచాడు. ఆ గద్దింపు అతన్ని త్రోవ తప్పకుండా కాపాడి తిరిగి దేవుని కృపలో నిలబెట్టింది. ప్రియులారా, జీవిత ప్రయాణంలో గద్దింపు అనేది ఒక హెచ్చరిక బోర్డు వంటిది. మనం ఆ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు ఆ దారి ప్రమాదకరమని చెప్పడానికి దేవుడు మనకి ఇచ్చే గొప్ప అవకాశం అది. సౌలు తన అహంకారం వల్ల ఆ గద్దింపును తిరస్కరించి తన రాజ్యాన్ని, దైవానుగ్రహాన్ని కోల్పోయాడు. కానీ దావీదు తన తప్పును ఎత్తి చూపిన నాతాను ప్రవక్త మాటలను దేవుని స్వరంగా స్వీకరించి పశ్చాత్తాపడి దేవుని హృదయానికి దగ్గరయ్యాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గద్దింపు అనేది అవమానం కాదు, అది ఒక రక్షణ. మనకు తెలియకుండానే మనం చేసే తప్పులు మన జీవితాన్ని నాశనం చేయకముందే మనల్ని హెచ్చరించి సరైన మార్గంలో ఉంచే ఒక రక్షక కవచం గద్దింపు. నాకు అన్నీ తెలుసు అనే అహంకారమే మనకు అసలైన శత్రువు. అది మన కళ్ళకు గంతలు కడుతుంది. ఆ గంతలను తొలగించి దేవుని వాక్య వెలుగును చూసేలా చేయాలంటే గద్దింపును స్వీకరించి వినయం ఎంతో అవసరం.
సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు మీ పనిలో లేదా జీవితంలో ఎవరైనా సలహాలు ఇస్తున్నారా? లేక మీ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందా? అయితే ధైర్యం తెచ్చుకోండి. ఉపదేశాన్ని స్వీకరించే మంచి మనస్సు మీకు దేవుడు ప్రసాదించునుగాక. మీరు చేపడుతున్న పనులలో లేదా ప్రయత్నాలలో వస్తున్న సవాళ్లను లేదా ఎదుటివారు చెప్పే ఫీడ్బ్యాక్ను ఒక గద్దింపుగా కాకుండా మీరు ఇంకా మెరుగుపడడానికి ఒక అవకాశంగా చూడండి. మీరు వినయంతో ఉపదేశాన్ని అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని గొప్ప శిఖరాలకు చేరుస్తాడు. మీరు ఎల్లప్పుడూ జీవమార్గంలోనే నడుచుదురుగాక. దేవుని గద్దింపు మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. మీ ప్రయాణం దేవుని దీవెనలతో సురక్షితముగా ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గంలో ఉన్నాడని, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పునని మేము వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీవు మాకు ఉన్నతమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మాకు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉండకుండా నీ అనంతమైన జ్ఞానానికి మమ్మల్ని మేము అప్పగించుకొని యెహోషువ మరియు సమూయేలుల వలె నీవు పంపే ఉపదేశాలను వినయంతో స్వీకరించి మా జీవితాల్లో గొప్ప నాయకులుగా నీకు ఇష్టమైన వారిగా ఎదుగుటకు సహాయము దయచేయమని, నాతాను ద్వారా దావీదును సరిదిద్దినట్లుగా మా జీవితంలో మేము చేసే తప్పులను ఎవరైనా ఎత్తి చూపినప్పుడు, మమ్మల్ని గద్దించినప్పుడు అహంకారంతో ఉండకుండా అది మా మేలుకేనని భావించి వెంటనే పశ్చాత్తాపడి సరిదిద్దుకొని సౌలు వలె పతనం కాకుండా దావీదు వలె నీ హృదయానికి దగ్గరగా ఉంటూ ప్రతి సవాలును ప్రతి విమర్శను మా ఎదుగుదలకు ఒక అవకాశంగా మార్చుకొనుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారిని ఎల్లప్పుడూ జీవమార్గంలోనే ఉంచి వారిని నీ మహిమకు పాత్రులుగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.